హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు రెసిపీతో రావట్లేదు, ఒక చిన్న డిఐవైతో వస్తున్నా. ఇదేంటంటే మనం ఎయిర్ డ్రై క్లేతోని ఒక ఫ్యూ ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు చిన్న ట్రే అనేది మీకు చూపిస్తాను. ఇదేంటంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇయర్ రింగ్స్ అట్లా పెట్టుకుంటాం కదా. సో దానికి దానికి కొంచెం మనం ఎంత సైజు కావాలనుకున్నా అంత క్లే తీసుకొని ఒక 2 స్కేల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే మనకి ఈవెన్గా వస్తుంది అన్నమాట. మనం రోల్ చేసేటప్పుడు ఆ క్లే అనేది ఈవెన్గా వచ్చి హెచ్చు తక్కువ లేకుండా వస్తుంది అనమాట. మనకి ఎంత వెడల్పు కావాలా అని. ఆ తర్వాత మనం ఒక సర్కిల్ ఏదో ఒక మౌల్డ్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అన్నీ వాటర్లో పెట్టేసుకొని మొత్తం అంతా మనం తడి చేస్తూ మొత్తం సాఫ్ట్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో అలాంటి మౌల్డ్ ఏదైనా తెచ్చుకోవాలన్నమాట. నేను ఒక చిన్న ప్లేట్ తెచ్చుకుని దాంట్లో పెట్టేసుకొని అది ఆరబెట్టాను. ఆ తర్వాత ఇంకున్న మిగిలిన క్లేతోని నేను ఇంకా మౌల్డ్స్తోని చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది కట్ చేసుకున్నాను. అవి కూడా డ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రే మనకి డ్రై అవ్వడానికి 2 days అయితే ఈజీగా పడుతుంది. మనకి లోపల అంతా మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. తర్వాత నేను ఈ ఫ్లవర్స్ అటాచ్ చేయాలని చెప్పేసి మళ్ళీ కొంచెం క్లే తీసుకొని ఇట్లాగా సన్నగా ఒక ఎడ్జ్ అనేది ఫామ్ చేసుకొని ఆ క్లేకి అటాచ్ చేశాను అనమాట. సో ఆ ఫ్లవర్స్ అటాచ్ చేయాలని. ఆ తర్వాత మనకి అది ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి మనం దాన్ని అటాచ్ చేయాలంటే మనకి అందులో కలిసిపోయేటట్టు ఉండాలి కాబట్టి, అంటే మనం ఇప్పుడు సపరేట్గా అది పెట్టాము అని అనిపించుకోకుండా ఇప్పుడు నేను చిన్న టూల్ ఉంది కదా దాంతో మొత్తం మెర్జ్ చేశాను అనమాట. మనకి అది లేకపోయినా కూడా మనం వాటర్ కొంచెం పెట్టేస్తూ అది మొత్తం కలిసిపోయేటట్టు చేసేసి ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా డ్రై అయిపోయిన ఫ్లవర్స్ దానికి ఇట్లాగే ఎడ్జ్ అంతా అటాచ్ చేశాను. మొత్తం డ్రై అయిన తర్వాత ఏమైందంటే అన్ని ఫ్లవర్స్ ఊడిపోయాయి. సో మళ్ళీ మనకి అక్కడ అన్ఈవెన్గా ఉంటుంది కాబట్టి శాండ్ పేపర్తో మొత్తం శాండ్ చేసేసి ఈవెన్గా చేసేసాను అనమాట. ఆ తర్వాత మనకి ఏ కలర్ పెయింట్ కావాలనేది ఆ కలర్ పెయింట్ మనం వేసేసుకోవాలి. ఇది నాకు 2 coats అయితే మనం వేయాలన్నమాట. ఎందుకంటే వైట్ కాబట్టి మనం ఒక కోట్ వేస్తే మనకి ఇంకా వైట్ కొంచెం కనిపిస్తుంది. సో నేను 2 coats అయితే వేసాను. లోపల బయట మొత్తం వేసేసాను అనమాట. ఆ తర్వాత దీనికి ఒక షైనీ రావాలంటే మనం ఏదైనా గ్లాస్ పెయింట్ అయినా వేయవచ్చు. నేనేంటంటే యూవీ రెజిన్ది యూస్ చేశాను. అది కొంచెం లిక్విడ్ అది వేసేసుకొని ఇది మాత్రం జాగ్రత్తగా చేయాలి. మొత్తం అప్లై చేసేసుకొని అది తడి మీదుగా ఉన్నప్పుడే ఫ్లవర్స్ ఉన్నాయి కదా నేను దానికి అటాచ్ చేసేసాను అనమాట. దీనికి మనకి గ్లూ అనేది ఏమీ అవసరం లేదు. అన్నీ అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఏదైనా కొంచెం గ్యాప్స్ లాగా ఉంటే బ్రష్తోని మనం అంతా సెట్ చేసేసి యూవీ లైట్ అనేది పెట్టేసుకోవాలి. యూవీ లైట్ పెట్టినప్పుడు మనకి అది ఒక అక్కడ నాకు 60 seconds అని 120 seconds అని ఉంటుంది అనమాట. అలాగే నేను ఒక 2 times చేశాను అనమాట 120 secondsది. సో అప్పటికి నాకు అప్పర్ పార్ట్ అనేది డ్రై అయిపోయింది. తర్వాత మళ్ళీ కొంచెం ఎందుకంటే ఆ ఫ్లవర్స్కి అనేది మనం ఈ యూవీ లిక్విడ్ వేయలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఫ్లవర్స్ కూడా మనకి అలాగే రావాలి కాబట్టి సో నేను మళ్ళీ ఇంకొంచెం అప్లై చేసేసి మళ్ళీ నేను క్యూర్ చేశాను. ఆ తర్వాత బాటమ్ కూడా మనకి మళ్ళీ క్యూర్ చేయాలన్నమాట. సో దానికి కూడా ఒక లేయర్ వేసేసి క్యూర్ చేశాను. ఇవన్నీ మనకి 2 minutes అట్లా పడుతుంది చేయాలి. 2 to 3 minutes పడుతుంది. తర్వాత మనకి అనేది ట్రే అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇలాంటి ట్రేస్ మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ అది మనం రోజు వాడేవి అక్కడ పెట్టేసుకోవచ్చు. మనకి ఈజీ యాక్సెస్గా ఉంటుంది. మీకు ఇలాంటి డిఐవైస్ నచ్చాయనంటే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ రెసిపీ అయినా క్రాఫ్ట్తో మళ్ళీ కలుస్తాను.